పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట, 16 కళల వేడుని పరవశాల పాల సంగ్రానముంచే పాట, 10,000 పడగల నీడనే పద కవితల పూలు పరచి గోవిందుని సేద తీర్చు అందమైన పాట, ఆ అన్నమయ్య పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో ఎంతో హృదయంగా సాగుతున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి విరామం తర్వాత శుభస్వాగతం. బెదురు చూపులతో ప్రారంభమైన పరిచయం ఎదురు చూపుల దాకా వెళ్ళి ప్రణయంగా మారుతుంది. ఆ ప్రణయం పరిణయంగా మారాలి అంటే పున్నమి వెన్నెలలో విరహతాపాన్ని అనుభవించాల్సిందే. పూల తోటలో కూర్చుని నాయకుడి గురించి ఆలోచించాలి. ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అరుదించగానే ఆ అమ్మ అలమేలు మంగ మనసు ఆనంద తాండవం చేస్తుంది. ఆ రెండు మనసులు ఒకటైన తరుణం సకల లోకాలకు సన్మంగళకరం. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో మధుకర్ గారు మధ్యమావతి రాగంలో స్వరపరిచిన ఈ కీర్తనను ఆలపించడానికి ఆహ్వానిస్తున్నాను రమ్య బెహరాని. వెన్నెలలోన పొత్తు ఒక జవరాలు నిన్ను దలచిరి ఎల్లా నిత్తురబోదు. ఉన్నమ వెన్నెలలోన పొత్తు ఒక జవరాలు నిన్ను దలచిరి ఎల్లా నిత్తురబోదు. విన్నవించితిమి నీకు వేవేలకు నొక్క మాటి, విన్నవించితిమి నీకు వేవేలకు నొక్క మాటి, ఎన్నికలెన్నా నీవే ఎరుగొదువికను. అదిగో నీ చిత్తము ఆకే భాగ్యము, కదలికలు ఇందులోని కనుకోని కను.
చేరి ఆరామములోన చిక్కు చేతి తోడ చెలి నీ రూపు భావించి నివ్వెరగందే. చేరి ఆరామములోన చిక్కు చేతి తోడ చెలి నీ రూపు భావించి నివ్వెరగందే. ఈ రీతి కానుక నీకు నిచ్చి ఒప్పగించితిమి. ఈ రీతి కానుక నీకు నిచ్చి ఒప్పగించితిమి. తారుకాణలన్నీయును తలచుకోయికను అదివో కనకపు మేడలోన కామించి అలమేల్ మంగ తనివోని నీరతికి తమకించెను. కనకపు మేడలోన కామించి అలమేల్ మంగ తనివోని నీరతికి తమకించెను. వెలసితివి శ్రీ వెంకటేశ, ఎనసితివి శ్రీ వెంకటేశ, ఇంతలో విచ్చేసి మనసు కటాయిటి మన్నించుమికను అదివో అదివో. మధుకర్ గారు ఈ భావానికి తగ్గ రాగం ఎంచుకున్నారు. అదే కాక మీరు ఎంచుకున్న లయ ఆ మెల్లగా పాడే విధానం కూడా నచ్చింది. ఎందుకంటే ఒక చెలికత్తె వెంకటేశ్వర స్వామికి అలవేలు మంగ యొక్క విరహ వేదాన్ని వర్ణించడం అనేది ఈ పాట నేపథ్యం. కాబట్టి తన బాధను చెప్పాలంటే కొంచెం ఉక్రోషంగానో కోపంగానో చెప్తే ఆయన ఒప్పుకోడు. కాబట్టి లాలిస్తూ కన్విన్స్ చేసే విధంగా చెప్తుంది. కాబట్టి ఈ లయ ఎంచుకోవడం అనేది చాలా అద్భుతంగా ఉందండి. థ్యాంక్ యూ. మంచి స్వరకల్పన. థ్యాంక్ యూ. రమ్య గారు, ఈ పాట పాడడం ఈకే భాగ్యం అని నేను సునీత గారితో అన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటంటారు? ఈ పాట పాడడం ఈమెకే భాగ్యం. తప్పట్లు కొట్టండి ఖచ్చితంగా. ఎందుకంటే అన్నమాచార్య ఎన్ని కీర్తనలో, చాలా కీర్తనలో ఆమె అన్న పదం ఎక్కడా వాడలేదు. ఆమె అన్న పదం వచ్చినప్పుడల్లా ఆకే, ఆపే ఈ పదాలతో ఆయన రాయడం జరిగింది. అది మరి ఇంకా గౌరవం ఎక్కువ పెంచడం ఏమో, దాని అంతరార్థం మనకు తెలియదు. కానీ ఆమె అన్న పదం మాత్రం ఆయన వాడడం చాలా అరుదు. అది అర్థం తెలుసుకుని పాడడం అంటే మరి చాలా గొప్ప విషయం. ఇంత చిన్న వయసులో అంత పెద్ద పెద్ద ఆలోచనలు ఎలా వస్తున్నాయి మీకు మాకు తెలియదు, కానీ అద్భుతంగా పాడారు. అసలైతే అలమేల్మంగ విరహవేదాన్ని చెలికత్తి వర్ణించడం, కానీ ఆ విరహవేదన మీరే పడుతున్నట్టు అంత అద్భుతమైన భావగర్భితంగా మీరు పాడారు. చక్కగా పాడారు రమ్య. అదే నాతో సమానం కొంచెం పెంచి ఉంటే బాగుండు అనిపించింది. సాధారణంగా తగ్గిస్తే బాగుండు అంటాం. ఈ పాట కొంచెం బ్రైట్గా రావాలంటే వినిపించాలంటే కొంచెం ఎంతండి ఇది ఏ శృతిలో చేశారు? బీలోన్స్. ఒక 2 సెమీటోన్స్ పెంచి ఉంటే బాగుండు అనిపించింది. అంతకు మించి చక్కగా చేశారు మధుకర్ గారు. మధ్యమావతి రాగంలో లాలిత్యం వినబడింది, కనబడింది. చాలా ఈ పాట అంటే చూడగానే ఎందుకో మధ్యమావతిలోనే చేయాలనిపించింది. అంటే అదివో అని స్టార్ట్ అయిందని అది వాళ్ళదివో మధ్యమావతిలో ఉందని అలా కాదండి. అంటే దీని మీనింగ్ ముఖ్యంగా చూసి తెలుసుకున్న వెంటనే ఎందుకో అంటే కన్వే చేయటం, చెప్పడం మధ్యమావతి అయితే ఇంకా చాలా బాగుంటుంది అనుకున్నాను. అయితే ఈ కార్యక్రమం యొక్క విశిష్టత ఏమిటి అంటే, ఈ అన్నమయ్య పదాలన్నీ స్వరపరిచేటటువంటి సంగీత దర్శకులు వారికి తాత్పర్యాన్ని, ప్రతి పదాన్ని, ప్రతి అక్షరాన్ని, అలాగే వాక్యాన్ని ఏ ఉద్దేశంతో రాశారు అన్న అర్థాలన్నీ వివరిస్తూ ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళందరూ. చాలామంది తెర వెనకాల ఉండి కార్యక్రమాన్ని నడిపిస్తున్న వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. ధన్యవాదాలు మధుకర్ గారు. రమ్య, నీకు కూడా చాలా చక్కటి కీర్తనని ఆలపించావు. అలాగే ఇది ప్రజాదరణ పొందాలని, ఎక్కువసార్లు అందరూ పాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఒక దివ్యనాయిక తన శృంగార నాయకుణ్ణి కలిసిన తర్వాత ఆవిడికి కలిగిన మనోభావాలను తన చెలికెత్తకు వివరించిన వైనాన్ని ఈ సంకీర్తనలో వివరించారు అన్నమాచార్యులు వారు. ఆ నాయిక ఎవరు?
ఇంకెవరు? అలమేలు మంగమ్మ. ఆ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు. వారిద్దరి ప్రణయ వైభవాన్ని చెప్పే ఈ సంకీర్తనను రామాచారి గారు భాగేశ్వరి రాగంలో స్వరపరిస్తే ఆలపించడానికి వస్తున్నవారు శ్రీమతి శ్రీనిధి. చిత్తము నా భాగ్యము చెలులాలా, ఇక తన చిత్తము నా భాగ్యము తలచిన తలపుల్లా తానే ఎరుగునే చెలులాలా, ఇక తన చిత్తము నా భాగ్యము తలచిన తలపుల్లా తానే ఎరుగునే చెలులాలా చెలులాలా. విన్నవించకుండరాదు విరహాన పడరాదు ఎన్నికలు నీవు నీకి నెట్టుండునా, విన్నవించకుండరాదు విరహాన పడరాదు ఎన్నికలు నీవు నీకి నెట్టుండునా, మన్నించినాడు తాను మరిగి తినంత నేను, మన్నించినాడు తాను మరిగి తినంత నేను, ఇన్నేసి సుత్తులు నీకు నేమి చెప్పనే చెలులాలా, ఇక తన చిత్తము నా భాగ్యము తలచిన తలపిల్ల తానే ఎరుగునే చెలులాలా చెలులాలా. చేయవట్టకుండరాదు సిగ్గులు పడగరాదు ఆయడనే మనును ఆతడు నేడు, చేయవట్టకుండరాదు సిగ్గులు పడగరాదు ఆయడనే మనును ఆతడు నేడు, ఛాయ చూపినాడు తాను సన్న ఎరిగేసి నేను, ఛాయ చూపినాడు తాను సన్న ఎరిగేసి నేను, నీ అంత నా పాపములు మీరే చూచుకోరి చెలులాలా, ఇక తన చిత్తము నా భాగ్యము తలచిన తలపుల్ల తానే ఎరుగునే చెలులాలా చెలులాలా. కలమకుండగరాదు ఆశలు మానుపరాదు ఇలా శ్రీ వెంకటేశ్వరు ఈతలేదో, కలమకుండగరాదు ఆశలు మానుపరాదు ఇలా శ్రీ వెంకటేశ్వరు ఈతలేదో, కలిసినాడు తాను కైవసమైతి నేను, కలిసినాడు తాను కైవసమైతి నేను, తెలుసుకోరీక తేట తెల్లమిగను చెలులాలా, ఇక తన చిత్తము నా భాగ్యము తలచిన తలపిల్ల తానే ఎరుగునే చెలులాలా
నిజంగా ఈ స్వరకల్పనని ఎందుకు మెచ్చుకోవాలంటేనండి, భావం ప్రకారం రహస్యం చెప్పాలి, కానీ ఆ రహస్యం చాలా సంతోషంగా చెప్పాలి. వెంకటేశ్వరుడు తనని ఆ గదిలో ఏం చేశాడు అన్నది చెల్లులకి వర్ణించి చెప్తుంది. ఆ రహస్యాన్ని సంతోషంగా చెప్పడానికి భాగేశ్వరిని మీరు ఎంచుకోవడం అభినందనీయం, శ్లాఘనీయం. అద్భుతమైన స్వరకల్పన అండి, ధన్యవాదాలు. ఆ భావానికి తగ్గట్టే అద్భుతంగా పాడారు. ముఖ్యంగా సిగ్గులు అన్న పదం దగ్గర చాలా సహజంగా సిగ్గుపడ్డారు. అక్కడే మీరు ఎక్కువ స్వామి అనుగ్రహానికి పాత్రలయ్యారు. ధన్యవాదాలు. అద్భుతంగా చేశారు రామాచార్య గారు. ఇంకా అద్భుతంగా నువ్వు పాడావు శ్రీనిధి. అంతకన్నా చెప్పేదేం లేదు. ఇద్దరు కూడా కృతకృత్యులయ్యారు. ఆ వెంకటేశ్వర స్వామిని కలిశాక ఆ అనుభవాలు అమ్మవారు తన చెల్లికత్తెలతో చెప్పే విధానం ఇది. అందులో ఒక రకమైన గమ్మత్తైన భావన ఉంటుంది. అంటే ఇతరులకు తెలియపలేని విషయాలు ఇవి, కానీ ఆ కాలంలో చెల్లికత్తెలతో అన్ని విషయాలు వాళ్ళు పంచుకునేవారని మనం చదువుకుంటాము. అలా చెల్లికత్తెలతో చెప్పేటప్పుడు ఉన్నటువంటి ఆ సున్నితమైన భావము, తర్వాత లోలోన ఆనందం, అమ్మవారికి చాలా ఆనందం. అంటే ఆ స్వామివారే ఆయన కూడారని ఒక అద్భుతమైన ఆనందం, అది చెప్పేటప్పుడు కలిగే సిగ్గు. తర్వాత ఈ పాటని ఇంకొక రాగంలో చేశాను నేను, సారంగ రాగంలో చేశాను ముందు. అది కూడా నాకు నచ్చింది అనుకున్నాను. మళ్ళీ రాఘవేంద్రరావు గారు ఇంకొక రాగంలో ప్రయత్నించన్నారు. అప్పుడు ఈ భాగ్యశ్రీ రాగంలో చేయడం జరిగింది. రెండు బాగున్నాయి, కానీ ఇది ఇంకా జనరంజకంగా ఉంది అని వారు చెప్పడం, ఇది నేను రికార్డ్ చేయడం జరిగింది. చాలా బాగా పాడాం. ఇలాగే ఈ పాట ఇంత బాగుండడానికి కారణం మా ఆర్కెస్ట్రా వాళ్ళండి. వాళ్ళ సొంతం చేసుకొని వాళ్ళు అనుభవిస్తూ అద్భుతంగా వాయిస్తారు. ఫ్లూట్ డాక్టర్ రామచంద్రమూర్తి గారు, అలాగే వీణ ఫణినారాయణ గారు, కీబోర్డు ఎన్సి ప్రవీణ్, అలాగే తబలా పాలరాజు గారు. ఇలా వీళ్ళందరికీ కూడా ఈ పాటలోని అందంగా ఉందని మీ అభినందనలలో వాళ్ళకు కూడా భాగం చెందుతుందండి. ఈ సందర్భంగా మా ఆర్కెస్ట్రా వాళ్ళకి మా అందరి తరఫున వాళ్ళు మాకు ఇచ్చే కోఆపరేషన్ ఇంత అంత కాదండి, వాళ్ళకి ఈ సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా గొప్ప మాట చెప్పారు. అందరూ కలిస్తేనే ఇంత గొప్ప గొప్ప పాటలు ఆవిష్కృతం అవుతాయి. అలాగే చాలా అపురూపమైన సంకీర్తనగా నాకు అనిపించింది. అన్నమాచార్యులు వారు ఎప్పుడు ఆయన వర్ణించటం, లేకపోతే చెలికత్త అమ్మవారి అయ్యవార్ల శృంగారాన్ని వర్ణించటం ఒక ఎత్తు అయితే, ఈ సంకీర్తన నిజంగా చాలా అరుదుగా అపురూపంగా అనిపించింది. అమ్మవారు కూడిన తరువాత అనుభవాల్ని అనుభూతుల్ని పంచుకుంటున్నారు అన్న ఇది ఇప్పటి వరకు అయితే నేను వినలేదు. చాలా సంతోషంగా అనిపించింది. శ్రీనిధి, ధన్యవాదాలు. శ్రీ వెంకటేశ్వరుణ్ణి స్మరిస్తూ అన్నమయ్య పాటకు జరుగుతున్న పట్టాభిషేకంలో కాసేపు విరామం. వెంకటరమణ గోవింద, సంకటహరణ గోవింద. జీవుడెంతటి వాడు, చిత్తమెంతటిది, తన దైవికము గడవను ఎంతటి వాడు. చిన్ని శిశువు, చిన్ని శిశువు, చిన్ని శిశువు, చిన్ని శిశువు, ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు, చిన్ని శిశువు.